నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివి. మాజీ ప్రధానికి నేతల ఘన నివాళి. సమ్మె బాటలో జీపీ కార్మికులు, ఉద్యోగులు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి. క్రైమ్ వార్షిక నివేదికపై జగిత్యాల ఎస్పీ మీడియా సమావేశం. ఇక వార్తల వివరాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, తన సంస్కరణలతో దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని పలువురు కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎలాంటి వివాదాలు లేకుండా 10 ఏళ్ల పాటు ప్రధానిగా దేశ ప్రజలకు సేవలందించారని గుర్తుకు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ మద్దతు తెలిపారన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం 100 రోజుల ఉపాధి హామీ పథకం తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనీసంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఉండే విధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం కానీ, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం కానీ, పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికంగా ఫలాలన్నీ కూడా భారతదేశ అన్ని వర్గాలకు అందే విధంగా ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు. ఆ రోజు సోనియా గాంధీ గారికి దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారు ప్రధానమంత్రి అవకాశం సోనియా గాంధీకి వచ్చినప్పటికీ ఆమె పక్కకు పెట్టి ఈ దేశాన్ని నడిపించేటువంటి శక్తి ఉన్నటువంటి నాయకుడు, ఆర్థికంగా ఈ దేశాన్ని గడిలో పెట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతమైన నాయకుడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే విజయరమణారావు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఆర్థికవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి 2 పర్యాయాలు ప్రధానిగా సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, నాయకులు సాయిరి మహేందర్, అబ్బయ్య గౌడ్, సతీష్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. మరి అలా రూపాయి విలువను పడిపోకుండా ఎప్పటికప్పుడు సంస్కరణ తీసుకొచ్చి మరి దేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దినటువంటి మరి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ వారు లేకపోవడం మనందరికి కూడా తీరని లోటు. మరి రెండోసారి అధికారంకి వచ్చే ముందు మన్మోహన్ సింగ్ గారు మరి ఏదైతే దగ్గరికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పనిచేయడం లాంటివి మన్మోహన్ సింగ్ను చూసి నేర్చుకోవాలన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు అని కొనియాడారు. మన్మోహన్ సింగ్ గారు ఉందని చెప్పి తెలిసి వారికి ఆ పదవిని అందివ్వడం, ఆ పదవి వారు సంపూర్ణంగా న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు మనసు చూరగొన్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారు 91 నుంచి 5 సార్లు రాజ్యసభకు ఎంపిక కావడం, మరి వారు అనారోగ్యంతో నిన్నటి రోజు రాత్రి భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆసుపత్రిలో వారు మరణించడం బాధాకరం. తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసేటువంటి చక్కటి రాజకీయ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిఐటియు గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్, గ్రామ పంచాయతీ కార్మికులు లచ్చయ్య, నాగరాజు, కత్తెరపాక నరేష్, కురుమ సంజీవ్ పాల్గొన్నారు.
రాజనీతి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎన్నలేని సేవలు అందించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంస్కరణల విధానంలో కూడా కొత్త మార్పులు తీసుకొచ్చి ఇలా దేశంలో కూడా పరిపాలనా రంగంలో కూడా నిజాయితీగా పరిపాలించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారే అని చెప్పుకోవాలి. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకితభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ వెంకట రామారావు, సెస్ డైరెక్టర్ కొట్టపెల్లి సుధాకర్, మార్కెట్ వైస్ చైర్మన్ నిమ్మా వినోద్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ ప్రధాని గతంలో 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేసి మన దేశాన్ని ముందుకు తెచ్చినటువంటి వ్యక్తి. మరి గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి రోజున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ అసోసియేషన్ సభ్యుడు ఐల రమేష్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ తన మేధా సంపత్తితో దేశ ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. వాకర్స్ అసోసియేషన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరగోని రవీందర్ గౌడ్, కార్యదర్శి మందా శ్రీనివాస్ గౌడ్, సభ్యులు ప్రకాష్ రావు, పెగడ పరశురాం పాల్గొన్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, సానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎందుచేతనంటే మన భారతదేశం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నదంటే ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గొప్పతనమని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే ఒక నెల రూపలనే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాజీ ప్రధాని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాకేష్, బింగి మహేష్, కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, డైరెక్టర్ సాబీర్, నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పౌరునికి అందే విధంగా చేసినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు. ప్రతి ఒక్క వారికి ఈరోజు ఆధార్ కార్డు గుర్తింపుగా ఇచ్చి వారికి అందించినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు. ఈరోజు నీతికి నిజాయితీగా పరిపాలన అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్రా రాములుగౌడ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తడగొండ రాజు, బండారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్, అధికార ప్రతినిధి పూసాల తిరుపతి, మాజీ మండల అధ్యక్షులు ఆకుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో విప్ ఆది శ్రీనివాస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా 2 పర్యాయాలు ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఇప్పా మహేష్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్థికవేత్తగా స్వతహాగా వారు రాజకీయ నాయకుడు కాకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా 91లో కాంగ్రెస్ పార్టీ వారిని ఎంపిక చేసి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ దేశాన్ని ఆర్థిక శాఖ మార్చులుగా వారిని నియమించడం, వారు ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవంతోటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ పంచాయతీ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు, రేపు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్, సిపిఎం నాయకులు అశోక్, వేములవాడ అర్బన్, రూరల్ మండలాల గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉండేను. మరి అకాల మరణం శ్రీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాలంగా మృతి చెందడం వలన మా యొక్క గ్రామ పంచాయతీ యూనియన్ నిరసన కార్యక్రమం వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మరి వారి మృతికి సంతాప సూచకంగా మరి వారికి నివాళులు అర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మండలాధ్యక్షులు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచులు కరుణాకర్, జైపాల్ రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం పాల్గొన్నారు. మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన మండల అధ్యక్షులు సీనన్న గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గారు, అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు మల్లేశం గారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 రోజుల పాటు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట టోకెన్ సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. పంచాయతీ కార్మికుల వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా పిలుపు మేరకు ఎలిగేడు మండలంలో ఈరోజు రేపు టోకెన్ సమ్మెగా నిర్వహిస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు అందరము ఏకమైనం. ఈ సందర్భంలో దుర్వార్త అయినటువంటి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి మృతి చెందారని, అందుకని ఈరోజు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించి మరి అదేవిధంగా మా సమస్యల పట్ల ఈ ప్రభుత్వం నీరుగారుస్తూ ఉన్నది. ఏదైతే మరి కేసీఆర్ పాలనలో మేము వెట్టి చాకిరి చేసి ఉన్నామో ఆ వెట్టి చాకిరి విముక్తి కావాలని, శాంతి భద్రతల రక్షణ, నేరాల నియంత్రణే ధ్యేయమన్నారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. విధి నిర్వహణతో పాటు సామాజిక కార్యక్రమాలను అధికారులు తమ వంతు సాయం అందిస్తున్నట్టు తెలిపారు. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ వార్షిక నివేదికపై ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో నమోదైన కేసుల వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో క్రైమ్ వార్షిక నివేదికపై ఎస్పీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల రక్షణ, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విధి నిర్వహణతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములైనట్టు చెప్పారు. ట్రాఫిక్, గంజాయి, సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, చాలా వరకు సాధారణ కేసులే నమోదయ్యాయని తెలిపారు. ఫోక్సో, అట్రసిటీ వంటి కేసుల్లో వేగంగా విచారణ పూర్తి చేసినట్టు చెప్పారు. ఇటీవల జిల్లాలో ఆటో సేఫ్ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. మెగా జాబ్ మేళాతో 1100 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. మోస్ట్లీ మనం ఎన్ఫోర్స్మెంట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చాలా ఎక్కువ చేసాం. అదర్ దెన్ దాట్ పీడిఎస్ కేసెస్, శాండ్ కేసెస్, గేమింగ్ యాక్ట్ కేసెస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ మనం చాలా బాగా చేసాము ఈసారి. డ్రంక్ అండ్ డ్రైవ్ మనం చెప్పిన అది మోస్ట్లీ యాజ్ because of drunk and drive, lot of accidents and both fatal and non-fatal cases, there are chances to increase. For decreasing that, we are giving a special focus on drunk and drive cases. So last year compared to last year it was 5,831 drunk and drive. This year it was increased to 7,000 drunk and drive. And the good thing is 10 cases లో మనకి అక్యూజ్ కి 9% were given 3 days imprisonment who were involved in drunk and drive, and 1% was given 10 days imprisonment from the court. So it is a good thing, and దీంట్లో చాలా డిటరెన్స్ వస్తాయి, and we can decrease the drunk and drive.
అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. 10 ఏళ్ల నియంతృత్వ పాలనను అంతమొందించి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పర్యటించారు. 30 లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ధరణి వల్ల ఎంతో మంది రైతులు తమ భూములు నష్టపోయారని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమాన్లు, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, మండల అధ్యక్షులు హమీద్, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. ఈ శ్రీగాదకు మళ్ళీ ఇంతవరకు కూడా గత 10 సంవత్సరాల పాలకులు ఒక ఇల్లుగలే ఆల్రెడీ ఒక 40 ఇండ్లు వస్తే కట్టలేక చేయలేక అది మళ్ళీ వాళ్ళు వాపసు పంపించారు, క్యాన్సర్ అయినాయి. కాబట్టి అందరూ అనుకుంటారు అరే అప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు శ్రీగాలు ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాకనే మళ్ళీ ఇల్లు కట్టుకుంటామని అంటారు. కాబట్టి దాదాపు 200 చిల్లర దరఖాస్తులు పెట్టుకున్నారు. కాబట్టి అరువుల దాంట్లో ఇప్పుడు కాన్స్టిట్యూన్సీకి 3,500 4,000 ఇస్తారు. కాబట్టి అయినప్పటికీ కూడా అధికారం కోల్పోయి మతి భ్రమించి 9.5 సంవత్సరాలు అహంకారంతో పరిపాలించిన నేతలు ఇవాళ శాపనార్థాలు ఏ విధంగా పెట్టిందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ శాపనార్థాలు అన్నింటినీ కూడా ఎదుర్కొని ఏదైతే 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ యువకులు ఇలా ఆశయాల కొరకు ఆశయం కొరకు ప్రాణత్యాగం చేసినారో ఆ ఆశయాలు కానీ నెరవేరలేదని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే 85% నుండి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని పలు కుటుంబాలను బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన చిలువేరి లచ్చవ్వ, కోనాయపల్లెకు చెందిన మాజీ ఎంపీటీసీ సాయిని నరసయ్య తల్లి సాయిని రాధవ్వ, వట్టెంల గ్రామానికి చెందిన కాసరపు వెంకటగౌడ్, పేట నరసవ్వ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందారు. ఏనుగు మనోహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, నీలం శేఖర్, వాసాల శ్రీనివాస్, ఎండి అజీం, మల్లారెడ్డి, పరశురాం, సుదర్శన్, గుడిసె దేవరాజు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర రామడుగు మండలంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. కొందరు అనుమతి తీసుకొని అంతకు మించి తరలిస్తుండగా మరికొందరు అర్ధరాత్రి వేళల్లో తోడేస్తున్నారు. రోజుకు 10ల సంఖ్యలో టిప్పర్లు తరలిస్తూ కోట్లు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర రామడుగు మండలాల పరిధిలోని కురిక్యాల, కొండన్నపల్లి, షానగర్ గ్రామాల పరిధిలోని వరద కాలువకు గుట్టల తరహాలో ఉన్న మట్టిని కొందరు వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. రాత్రి సమయంలో జేసీబీల సాయంతో 10ల సంఖ్యలో టిప్పర్లు లోడ్ చేసి గ్రామాలు దాటిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 500 క్యూబిక్ మీటర్ల చొప్పున 5 వాహనాలకు అనుమతులు తీసుకుని పరిమితికి మించి తవ్వుతూ 10ల సంఖ్యలో టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా రోజు అర్ధరాత్రి సమయంలో మట్టిని తరలిస్తున్నట్టు తెలిపారు. నెల రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా స్పందిస్తలేరు. మా యువకులు కొంతమంది అడిగినప్పటికీ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారిని మట్టి మీకు పర్మిషన్ ఉందా అని అడిగితే కూడా మాకు పర్మిషన్ ఉందని చెప్పి అది అని చెప్పి ఒక 5 వెహికల్స్కి పర్మిషన్ తీసుకొని 50 వెహికల్స్ రాక నడిపిస్తున్నారు. రోజు పొద్దున్న నుండి రాత్రి వరకు కూడా రాత్రి కూడా పర్మిషన్ లేకున్నా కానీ రాత్రి సమయాల్లో కూడా ఇష్టారీతిగా మట్టి దందా చేస్తూ ఇప్పుడు అక్రమంగా మట్టి తరలించే వాళ్ళు ఇప్పుడు కురిక్యాల కానీ మరియు గంగాధర, నేలకొండన్నపల్లె, షానగరు, రామడుగు మండలాల్లో
వరద కాలువ వెంబడి గుట్టల్లాగా ఉండే మట్టి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చూద్దామంటే మట్టి లేకుండా వేసేశారు. ఈ మట్టి లేకుండా వేయడం వల్ల రాబోయే రోజులలో వరద కాలువకు మరియు ఆ పక్కకున్న చేన్ల వాళ్ళకు వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వ అధికారులు మరియు రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు స్పందించి, పోలీస్ శాఖ వాళ్ళు స్పందించి ఈ దొంగ రవాణా చేస్తున్న ఈ ఎవరి కన్సర్న్లో జరుగుతుందో మరి వారిని అడ్డుకునే విధంగా చూడగలరని కోరుతున్నాం. కుప్పల్లాగా గుట్టల్లాగా ఉన్న మట్టిని మరి యథేచ్ఛగా మట్టిని సరఫరా చేస్తూ బయటకు కోట్ల ప్రభుత్వ ఆస్తిని దండుకుంటున్నారు. మరి ఇది ప్రభుత్వ ఆఫీసర్లు దీన్ని మరి చూస్తలేరా? మరి చూసి కూడా పట్టనట్లుగా ఉంటున్నారు. మరి అనేక కథనాలు మన మీడియాలో కానీ పలు పేపర్లో కూడా రావడం జరిగింది. మరి దీనిపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. మరి దీనికి ఎవరైనా దీని వెనుక ఉండి నడిపిస్తున్నారా? మరి ఇది ఏదైనా కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ వనరులను కాపాడే బాధ్యత తమపైనే ఉంటుంది కనుక మరి ప్రభుత్వ ఆఫీసర్లకు కూడా మేము కలెక్టర్ గారికి కూడా ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఇలా మట్టిని తరలిస్తున్నారు. మరియు మట్టి తరలించడం వల్ల అక్కడ మన ప్రభుత్వ ఆస్తికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా రైతులకు కూడా పంట పొలాల మధ్యలోకెళ్ళి వందల బండ్లు టిప్పర్లు నడుస్తూ మరి చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ యువకులను బెదిరిస్తూ అనేక విధాలుగా రాత్రి మవలు అనకుండా ఈ మట్టి మాఫియా జరుగుతుంది. కావున తక్షణమే దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని మరి అధికారులు దీనిపై పోలీసు యంత్రాంగం కానీ మరి రెవెన్యూ యంత్రాంగం కానీ ఇరిగేషన్ వ్యవస్థ కానీ దీనిపై తక్షణమే మీరు నిఘా పెట్టాలని కోరుచున్నాము. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో సింగరేణి అధికారులు టీబీజీ కేసు కూల్చివేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయం ప్రహారీ గోడలు బోర్డుతో పాటు పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్ను కూల్చివేశారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆయా నిర్మాణాలు కూల్చివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం పట్ల టీబీజీ కేసు నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీ యంత్రాలతో యూనియన్ కార్యాలయాన్ని ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. కార్మిక సంఘాల నాయకులు జేసీబీ యంత్రాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీన్ని ఏం చేయాలనేటువంటి నాకు స్ట్రక్చర్ ఇవ్వండి, మళ్ళీ రేపు ప్రాబ్లం కాకుండా మీరు తీసేస్తే మా మీద దాడి అన్నట్ట. దాడి కోసం వచ్చింది ఇది కాదు, ఇది పద్ధతి కాదు. ఎవరాలని రమ్మని నేను చెప్తాను. నాకు సమాచారం లేకుండా నేను ఒక వైస్ ప్రెసిడెంట్ను, లోకల్ ఉంటాం మేము, ఈడ ఉంటే ఈడ పెరిగినాం మేము. ఎవరు కావాలా కూల్చివేస్తారు తీసివేస్తారు, ఏం చేస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అది చేస్తా అంటే ఈడ చూసుకుంటుండే నేను ప్రేక్షకులు అనుకుంటాను. ఏదో తమాషా చెప్తారు, ఎవరు పడతారు మర్యాద చెప్తుర్రా. మాకు ఒక మాట చెప్పినట్టయితే దాన్ని దోపిడీ పాలనపై పోరాటం చేసిన చరిత్ర సిపిఐకి ఉందన్నారు పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం. సిపిఐ పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జెండా ఎగరవేశారు. అనంతరం పలువురిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం సిపిఐ అనేక బలిదానాలు పోరాటాలు చేసిందన్నారు. అంతరాలు లేని సమాజం కోసం పేదవాడి రాజ్యం రావాలని సమాజ స్థాపన కోసం నిత్యం ప్రజలను చైతన్యం పరుస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరపల్లి మానస్ కుమార్, ఆల శ్రీనివాసరెడ్డి, మండల సహాయ కార్యదర్శి పల్లె గట్టయ్య పాల్గొన్నారు. ఇవాళ పేదల కోసం, భూమి లేనటువంటి నిరుపేదల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి అలాంటి సందర్భంగా 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా పార్టీని నిర్మాణం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ నెల 30వ తారీఖు రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాలో పెద్ద బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకి కార్మికులు, కర్షకులు, ప్రజలు, మేధావులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ మత రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. మరి మోడీ గారు మళ్ళీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దళితుల మీద, మైనార్టీల మీద అభం శుభం తెలియని బాలుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో బలి తీసుకుంది. దీంతో నా కొడుకు ఎక్కడంటూ ఆ తల్లి చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం షాతరాజుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. సైకిల్పై వెళుతున్న సాత్విక్ అనే బాలుడిని లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోతుండగా గ్రామస్తులు వెంబడించి వట్టెంల గ్రామంలో పట్టుకున్నట్లు సమాచారం. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బాలుడు సెలవుల సందర్భంగా షాతరాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే సరదాగా సైకిల్పై ఆ బాలుడు వెళుతున్న క్రమంలో
సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రేపు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్ కోరారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 6 మాసాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా తదితర డిమాండ్లపై ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడం లేదన్నారు. ఇందుకు నిరసనగా రేపు జిల్లా కేంద్రంలో ధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. పెద్ద ఎత్తున కార్మికులు హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో కూడా రేపు తలపెట్టిన కలెక్టర్ ధర్నా కార్యక్రమాన్ని టోకెన్ సమ్మె ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి వారికి కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, అలాగే పని విభజన జరగాలని చెప్పి 51 జీవోను ఏదైనా సవరించాలని చెప్పి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరు ఉన్నారో వాళ్ళని కేటగిరీ వారిగా పని విభజన చేయాలని చెప్పి ఎన్నో సందర్భాలలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున 33 రోజులు సమ్మె చేసినా కూడా ఆ ప్రభుత్వం చేసిన అవలంబిస్తున్న తీరుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహాగణపతి హోమం, అయ్యప్ప స్వామికి అష్టాభిషేకాలు, సాయంత్రం మహాపడిపూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణలతో ఆలయం మారుమ్రోగింది. అనంతరం స్వాములకు, భక్తులకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ మహాపడిపూజను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైభవంగా స్వామి ఊరేగించిండు. అలాగనే ఈరోజు పొద్దున్నే ఇప్పుడు అభిషేకము, హోమము, ఇలా పూర్ణావతి అయిపోయింది, హోమం అయిపోయింది. అలాగనే ఇప్పుడు మధ్యాహ్నం స్వాములకు, భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది. అలాగనే రాత్రి ఈ 27th మాత్రం 27 డిసెంబర్ 1-2 గంటలు మాత్రం శబరిమలలో ఉండడు అయ్యప్ప. ఎక్కడ ఉంటాడంటే అది ముస్తాబాద్లో రాజగురుస్వామి యొక్క వారి నిజం కూడా 2 గంటలు నిమగ్నమై అఖండ బ్రహ్మతులు కాకుండా 2 నెల రోజులు స్వామి దాసులై లోక కళ్యాణార్థ చేస్తున్నారు. దాని గురించి ఇంతమంది దాన ధర్మాలు చేసి వారికి ఏమి లోటు లేకుండా ఈ రోజులో ఎక్కడ కూడా అయ్యప్ప స్వాములకు ఏ లోటు లేదు. అల్పారం కానివ్వండి, భిక్ష కానివ్వండి, పూజ గది కానివ్వండి, ఏమి లోటు లేదు. ఆయన మాల వేసుకున్న దాకా ఆయన వంతు, మాల వేసుకున్నాక భక్తులే సమర్పణ చేస్తారు. రోజు భిక్ష. అయ్యా పాద పూజలు ఈ వైభవము ఎవరికి లేదు. కాకపోతే ఈ మానవులు ఈ దీక్షలు ఉన్నారు కాబట్టి మనం ఎట్లుండాలనేది నేర్చుకోండి. ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులం కాబట్టి మనకి ఏం లోటు లేకుండా మనం కూడా సర్వే జన సుఖినభవంతు, అందరి సుఖం గురించి మనం కోరుకోవాలి. బీసీలు ఐక్యతతో ఉండి రాజకీయాల్లో ఎదగాలని బీసీ సాధికారత సంఘం గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సంఘం సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సాధికారత సంఘం బలపడుతుందన్నారు. కులాలకు అతీతంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని, హక్కుల సాధన కోసం బీసీలు ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పోలాస నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశామని, రాజరాజేశ్వర స్వామి క్షేత్రం వద్ద కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సారీ చేద్దామని 33 జిల్లాల్లో కంపెనీ చేసే ముందు ఇక్కడ పొలాస నరేందర్ గారిని మరి ఎంతో అనుభవంలో వ్యక్తి బీసీల కోసం చాలా వచ్చి నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను. అలాంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఇక్కడ న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్ది వారిని ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా కన్వీనర్గా వారికి నియామకం చేశాము. దాని తర్వాత కూడా పట్టణ కమిటీ కూడా ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్న 26 బీసీ కులాలను ఐడెంటిఫై చేసి ప్రతి కులానికి ఒకరిని తీసుకొని ప్రతినిధిగా వారు నియామకం చేశారు. వారందరూ కూడా ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు
పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అయ్యప్ప స్వామి ఆలయం మహాపడిపూజ కార్యక్రమానికి ముస్తాబైంది. రేపు సాయంత్రం 7 గంటలకు జరగనున్న నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 24 సంవత్సరాల క్రితం మండల కేంద్రం నుండి నంది మేడారం గ్రామానికి వెళ్లే రహదారి పక్కనే ఉన్న ఓ గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయాన్ని తాటిపల్లి ఈశ్వర గురుస్వామి నిర్మాణం చేపట్టారు. ఏటా డిసెంబర్ నెలలో అయ్యప్ప స్వామి ఆలయంలో కేరళ తాంత్రిక విధానంలో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 24 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ప్రతిష్ఠ జరిగినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవంకి అన్నీ కూడా సంసిద్ధమైనవి. మా యొక్క వ్యవస్థాపకులైనటువంటి తాటిపల్లి సునీత ఈశ్వర స్వామి వాళ్ళ ఆధ్వర్యం లోపల మొదటి నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. తాంత్రిక విధానం లోపల ఉన్నికృష్ణ నంబూదిరి గారి యొక్క ఆధ్వర్యం లోపల కొనసాగుతాయి. అదేవిధంగా సాయంత్రం తర్వాత 6 గంటల ప్రాంతం లోపల ఆంజనేయ గుడి దగ్గర నుంచి రథ మహోత్సవం ఉంటుంది. తర్వాత 7 గంటలకు అంగరంగ వైభవంగా పడిపూజ కార్యక్రమం జరుగుతున్నాయి. తర్వాత 10 గంటలకు అగ్నిగుండాలు, అనంతరము అల్పాహారం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులు, అయ్యప్పలు, నానాయప్పలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క న్యాయం చేయాలని కోరుతూ ఓ వివాహిత భర్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన దేవేందర్ అనే యువకుడు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే 5 ఏళ్ల క్రితం పెద్దపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన తనను రెండో పెళ్లి చేసుకున్నట్టు బాధితురాలు సౌజన్య వాపోయింది. వరకట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు నిత్యం వేధించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని, తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆమె స్పష్టం చేసింది. ఫస్ట్ మ్యారేజ్ కాలే అని చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. డైవర్స్ అని అది ఇదని చెప్పేసి వచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను అద్దని ఇంకొక అమ్మాయిని కూడా చేసుకునడానికి రెడీ ఉన్నాడు. నువ్వు కట్నం దేలే అది ఇదని నన్ను ఇక్కడ టార్చర్ చేసిర్రు. అత్త, మామ అందరూ కలిసి నన్ను కొట్టారు. ఇంకో అమ్మాయిని చేసుకుంటా అది ఇది అని అంటున్నాడు. నాకు న్యాయం చేయాలని అందరినీ కోరుతాను. కాలం పెడతామే నిన్ను అని కొట్టిరు. ఎట్లా పడితే అట్లయినా తప్పించుకొని ఉరికిన నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. రోడ్డు రాక అక్కడ రాక గెలిపారు బస్ స్టాండ్ దాకా కొట్టిరు. తను ఈ అమ్మాయిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికీ అమ్మాయి రెండో అమ్మాయి. మా ఉద్దేశం వల్ల ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎవరికి ఏ అమ్మాయిలకు మళ్ళీ మూడో అమ్మాయి దొరుకుతుంది, అతనికి 4వ అమ్మాయి దొరుకుతుంది ఏమన్నది నమ్ముతారు. ఏంటంటే వెనక నాకు 7 ఎకరాల భూమి ఉంది, నాకు హార్వెస్టర్ ఉంది, నాకు ట్రాక్టర్లు ఉన్నాయి, నాకు వైన్ షాప్లలో పొత్తుంది, నాకు అది ఉంది ఇది ఉంది అని కొంచెం గొప్పలు చెప్పుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లాంటి మోసం భవిష్యత్తులో ఇంకా మరో అమ్మాయికి అన్యాయం జరగద్దనే మెయిన్ ఉద్దేశంతో మళ్ళీ ప్లస్ ఈ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేమందరం గ్రామం నుంచి వెళ్ళి వచ్చి ఈరోజు ఇక్కడ మేము శాంతియుతంగా మేము అమ్మాయి ఇంకా మిగతా మహిళా సంఘాలకు, మహిళా కమిషన్కి అందరికీ కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అందరి సహకారంతో ఈ అమ్మాయికి న్యాయం జరుగుతూ భవిష్యత్తులో ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.